Audio Jungle. Audio Jungle. సొలొమోన్ గారు మాటలు తీసుకోవడానికి లేదా అంటే సొలొమోన్ గారు సొలొమోన్ ప్రవక్త కాదండి. అంతేగాని ఆయన రాసిన అదే చూడండి, ఇవి సామెతలు ఉన్నాయి చూసారా, రిఫరెన్స్లు సూత్రం తీసుకుంటాడు. అంటే ఎలాగంటే తండ్రి శిక్షించిన కుమారుడు ఎవడని ఎబ్రీ 12 తీసుకుంటాడు. అది ప్రవచనం కాదు, అది ఎంతైనా అది ఒక ఫార్ములా. తండ్రి శిక్షించిన కుమారుడు ఎవడని భౌతికమైన ఫార్ములా తీసుకుని ఆత్మ సంబంధంగా వర్ణిస్తాడు ఎబ్రీ 12. మనం దేవుని పిల్లలము, దేవుని పిల్లలమైన మనము, మనకు ఆయన తండ్రి కాబట్టి మనల్ని కూడా మన తండ్రి అయిన దేవుడు మనల్ని కూడా శిక్షిస్తున్నాడు, మనల్ని అదుపులో పెట్టడానికి. ఆయన చెప్పడానికి తప్పు చేసినప్పుడు మనల్ని కూడా దేవుడు శిక్షిస్తున్నాడు అది చెప్పడం. అంటే భౌతికమైన తండ్రి శిక్ష చేసినటువంటి ఎంత మంచివాడో, అలాగే ఆత్మ సంబంధమైన తండ్రి అయిన దేవుడు మనల్ని కూడా శిక్షిస్తున్నాడంటే మనకు మంచి తండ్రియే, మన దేవుడు మంచి తండ్రి అని చెప్పడానికి ఆ ఫార్ములా తీసుకున్నాడు ఇక్కడ. ఏది అలేఖికుడు. అందుకని అది ప్రవచనం కాదు, అది క్రీస్తుని కూర్చున్న ప్రవచనం కాదు. అందుకని సొలొమోన్ ఎక్కడ ప్రవక్త అని చెప్పలేదు. యేసు ప్రభు కూర్చున్న ప్రవచనాలు ఇదిగో సొలొమోన్ రాయించిన గ్రంథంలో రాయబడ్డాయని ఎక్కడ పరిశుద్ధాత్ముడు కోట్ చేయలేదు. తర్వాత యేసు ప్రభు వారు కూడా చెప్పారు ఏమని, ఈ ఉపనిషత్తులు అది ఇది అంటారు చూసారు వీళ్ళందరూ. వాళ్ళందరికీ తెలియాల్సింది ఏంటంటే వేదాల్లో ఉన్నాడు, అందులో ఉన్నాడు, ఇందులో ఉన్నాడు అంటారు కదా. వీళ్ళందరికీ పాస్టర్కి తెలియాల్సింది ఏంటంటే లోకాసు సువార్త 24:44 యేసు ప్రభు వారి గురించి ఎక్కడ ఉన్నాయో ఆయనే చెప్పాడు. ఆయన ఎక్కడెక్కడ ఉన్నాయంట అంతటి ఆయన మోసే ధర్మశాస్త్రములో అంటే ఆది కాడి నుంచి విధియోపదేశకాండం వరకు ప్రవక్తల గ్రంథములలోను ధ్యానం గుర్తుపెట్టుకుని అంటే యెషయా గ్రంథం నుంచి మలాకి గ్రంథం వరకు కీర్తనలలోను. కీర్తనలు అంటే కీర్తనలు దావీదు అని ప్రవక్తలు రాసిన దాంట్లోనే ఉంటాడు. మళ్ళా నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీతో ఉండినప్పుడు. అది చూసారా, ధర్మశాస్త్రము అంటే 5 పుస్తకాలు, ప్రవక్తల గ్రంథాలు, కీర్తన గ్రంథం, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి యోబు గ్రంథము, సామెతల గ్రంథము, పరమగీతాలు, ప్రసంగి ఇవన్నీ కూడా అనుభవ జ్ఞానాంశాలు. అంటే వారి జీవిత అనుభవాల్ని తెలియకొచ్చారు, రాశారు పరిశుద్ధాత్ముడు. అది భౌతికమైన జ్ఞానం అండి, చదువుంది అంతే. యేసు ప్రభు వారి గురించి కాదండి, ఎందుకంటే ఒకసారి చదువుతాం సార్ కోసమైనా 8వ అధ్యాయం మొదటి నుంచి. నేను అంతే కదా, ఏదో వచనం కాదంటే కాసేపు బాగుంటుంది. అంటే ఒక జ్ఞానం వ్యక్తీకరించి మాట్లాడు. పద్యభాగం ఎప్పుడు కూడా పద్యభాగమే కదండి, అంతా కూడా యోగు నుంచి పరమగీతాల ప్రసంగాలకు పద్యభాగమే లెక్క. పద్యభాగం ఎప్పుడు కూడా ఒక వర్ణన అంటే అలంకారిక భాషలో ఉంటుంది. అందుకని ఒక పద్యభాగంలో ఒక జ్ఞానాన్ని ఒక వ్యక్తిగా వర్ణించాడు అనమాట. అర్థమైందా? అదే కాదు, చాలా చాలా వాటిని వర్ణించాడు. మీకు అర్థమైందా? సామెతల గ్రంథంలో చాలా వాటిని వర్ణించాడు. ఏది ఆ జ్ఞానాన్ని కాదు, చాలా విషయాల్ని కూడా ఆయన వ్యక్తీకరించి మాట్లాడాడు. చదువుదాం 8వ అధ్యాయం మొదటి నుంచి. అది జ్ఞానము ఘోషిస్తుందంట. వివేచన అంటే జ్ఞానమే. అంటే జ్ఞానం అన్న వివేచన అంటే వేరు కాదు. అది అంటే అప్పుడు జ్ఞానం ఎక్కడుండేది? జ్ఞానం ఎక్కడుండేది? రాజుల మధ్యనే ఉండేది. రాజుల దగ్గరే మంత్రులు సలహాలు ఇచ్చి జ్ఞానం అన్ని కూడా అక్కడే ఉండేది. విద్యను కూడా పరువు కూడా ఎక్కడే, మోసే కూడా ఎక్కడ నేర్చుకున్నాడు? జ్ఞానం ఎక్కడుంది అప్పుడు? రాజుల దగ్గరే ఉండేది. రాజుల దగ్గర నేర్చుకుని అక్కడే ఉండేది జ్ఞానం. అయితే పరిపాలన చేయాలి కాబట్టి అది గుమ్మాల దగ్గర, పురద్వారాల దగ్గర ఉంటది. నిలబడి ఇలా గట్టిగా చెప్తుంది. ఏది? జ్ఞానం చెప్తుంది. మానవులారా జ్ఞానం చెప్తుంది, మీకే మేము ప్రకటిస్తున్నాను జ్ఞానం. నా కంఠస్వరం వినపడుతుంది. కంఠం ఉంటుందా జ్ఞానానికి? ఉండదు. కంఠస్వరం వినిపిస్తున్నాను.
జ్ఞానం లేని వారారా, జ్ఞానము లేని వారులారా, జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకునుడి. అది అప్పుడు సామాన్యమైన జ్ఞానం కూడా ఉండేది కాదు అప్పుడు ఏది సమాజంలో. మీరు ఒక 200 సంవత్సరాలు వెనకాలండి, మనుషుల్లో అంత జ్ఞానం అనేది లేదు. అదైనా పరిపాలనకు సంబంధించిన జ్ఞానం అసలే లేదు. ఇప్పుడు రాజుల దగ్గర ఉంటుంది ఆ జ్ఞానం, చెప్తుంది ప్రజలకి. సంవత్సరాల లెక్కలు వద్దండి, 50 సంవత్సరాల లెక్కలు. 50 సంవత్సరాలకి వెళ్ళినా కానీ అనాగరికులే. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. అది బుద్ధి లేని వాళ్ళారా, బుద్ధి అంటే ఏంటో తెలుసుకోండి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదని వినుడి. నేను శ్రేష్టమైన సంగతులు చెప్తాను వినండి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. అంటే జ్ఞానం యథార్థమైన మాటలు పలుకుతుంది. నా నోరు సత్యమైన మాటలు పలుకును. నా నోరు సత్యమైన మాటలు జ్ఞానం చెప్తుంది. ఏది వ్యక్తిగా జ్ఞానానికి పెదవులు ఉన్నట్టు నోరున్నట్టు. అవునండి. ఇప్పుడు కీర్తన పద్య భాగాల్లో అవును జ్ఞానమే మనిషిగా మాట్లాడుతున్నట్టుగా ఉందండి. మన కడదాకా చదివితే తెలుస్తుంది. అదే నేను చెప్తుంటా. ఇప్పుడు కూడా ప్రారంభించి మధ్యలో ఆగకూడదు, కంటిన్యూ అయిపోతే దాని భావం అంతా అర్థమవుతుంది. దుష్టత్వం నా పెదవులకు అసహ్యం. నా నోటి మాటలన్నీ నీతి గలవి. నా నోటి మాటలు జ్ఞానం కలిగిన మాటలన్నీ నీతి కలిగినాయి. వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. అవును. అవన్నీ వివేకికి తేటగాను, తెలివి నొందిన వారికి యథార్థంగాను ఉన్నవి. అవును. వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి. మేలు మీ బంగారు నాశంపగా తెలివి నొందుడి. అవును. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. అవును. భౌతిక లోక సంబంధమైన అప్పుడు ఆనాడు జ్ఞానం, సొలొమోనుకి జ్ఞానం చాలా శ్రేష్టమైంది. విలువగల పొత్తులేవి దానితో సాటి కావు. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసంగా చేసుకుని ఉన్నాను. సదుపాయమును తెలుసుకునుట నా చేతనగును. అవును. యెహోవా యందు భయభక్తులు కలిగినుట చెడుతనము అసహించుకునుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటేను లెస్సైన జ్ఞానం నిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమం నాదే. నా వలన రాజులు ఏలుదురు. అది ఇక్కడ రండి, ఇక్కడ అలాంటి ఇక్కడ ఆగాలన్నమాట. ఈ జ్ఞానం వలన ఎవరు ఏలుబడి చేస్తారంట? అది అంటే ఇది లోక జ్ఞాన సంబంధమైన జ్ఞానం అనేది ఒకటి మొట్టమొదటి గమనించాలి. తర్వాత న్యాయం బట్టి పాలన చేయుదురు. అధికారులు కూడా న్యాయాన్ని బట్టి పాలన చేస్తారు. నా వల్ల అధిపతులను లోకంలోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేయుదురు. చూసారా, ప్రభుత్వాలు అనేవే జ్ఞానం ద్వారా. జ్ఞానం లేకపోతే ఈ కట్టడాలు నిల్వలు, ఆహార నిల్వలు, ఈ ధాన్యాలు ఏమీ వీళ్ళకి తెలియదు. కాబట్టి ఈ సెక్షన్స్ ఇవన్నీ కూడా జ్ఞానం ఉంటేనే కదా ఈ యొక్క విధానాలన్నీ కూడా. అంటే రాజులే నా వాళ్ళని ఏలుబడి చేస్తారన్నాను అందనమాట జ్ఞానం. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకు వారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నయత్వం ఉన్నవి. లోక జ్ఞానం వెళ్ళినటువంటి దగ్గర ఏమేమి ఉంటాయి? ఐశ్వర్యము, ఘనత. కానీ యేసు ప్రభు అనే జ్ఞానం దగ్గర ఈ లోక సంపదలు ఉండవు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి ఆయనలో. అది ఎఫెసీ 1:3 చెప్తాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము యేసు ప్రభువులో పెట్టాడు దేవుడు. ప్రభువులోకి వస్తే భౌతికమైన దీవెనలు వస్తాయని ఎక్కడ చెప్పలేదు. భౌతిక సంబంధమైన రాబళ్ళు ఇవన్నీ గురించి మాట్లాడలేదు. కానీ ఈ లోక జ్ఞానం గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఈ జ్ఞానం వల్ల అనేకమైన సంపదలు సంపాదిస్తూ ఉంటాం. అందుకే ఇక్కడ మంత్రులకు సలహాలు ఇచ్చేవాళ్ళకి, అధికారులకు సలహాలు ఇచ్చేవాళ్ళకి ఎక్కువ జీతాలు కదా వాళ్ళకి. మీకు తెలుసు కదా, కోట్ల రూపాయలు జీతాలు ఎలా వచ్చింది వాళ్ళకి? ఈ జ్ఞానాన్ని బట్టే కదా. కాబట్టి లోక జ్ఞానము సంపాదిస్తే, రాజుల దగ్గర మన సలహాలు ఇస్తే బోళ్ళంతా ధనం సంపాదించవచ్చు. ఈ జ్ఞానమే లేదనుకోండి ఎందుకు పనికిరా భూమి మీద, భౌతికంగా ఏం సంపాదించలేము. అదనమాట. ప్రశస్తమైన వెండి కంటే నా వల్ల కలుగు వచ్చేబడి దొడ్డది. అవును. నీతి మార్గమునందున న్యాయ మార్గమునందున నేను నడుచున్నాను. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయదు. వారి విధులను అర్థమైందా? ప్రేమించే వారిని అంటే జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకున్నావు అనుకోండి, జ్ఞానం సంపాదించండి ప్రేమించినట్టే కదా. ఆ జ్ఞానం నువ్వు సంపాదించావు అనుకోండి, నేను జ్ఞానం ఏం చేస్తుంది? ఆస్తికర్తలుగా చేస్తుంది. యేసు ప్రభు గురించి కాదు ఇది. ఆ తర్వాత నిధులు నింపుతాను. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసి. ఆ మాట చూడండి, ప్రథమమైన దానిగా అన్నాడు. ప్రథమమైన దాని అంటే జ్ఞానాన్ని అది ఇది అని మాట్లాడతారు.
యేసు ప్రభువుని మాత్రం ఆయన అనే పదం వాడతారు. అది ఇది అని వాడబడదు. అందుకనే ఆదికాండం 3:15లో తర్జుమా చేసి ఆ తర్జుమా అది అనే మాట కింద ఆయన అని తర్జుమా చేయడం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన అనే గౌరవార్థంగా ఉపయోగించబడతాయి పదాలు. ఇది జ్ఞానం కాబట్టి ఆ దేవుడే నన్ను ప్రథమ ఫలంగా సృష్టించాడని చెప్పాడు. ఆ జ్ఞానమే లేకపోతే ప్రపంచ సంబంధమైన విధానాలు పద్ధతులు అసలు తెలియదు. కాబట్టి భౌతికమైన జ్ఞానం కూడా దేవుడే సృష్టించాడు. తత్వజ్ఞానం కానీ మనుషుల్లోంచి వచ్చింది. ఇది మామూలుగా గోదానాలు భూదానాలు ఇవన్నీ కూడా తత్వజ్ఞానాలు, తత్వంలోంచి వచ్చినాయి అన్నమాట, సొంత ఆలోచనలు. కానీ భౌతికంగా సృష్టిలో మానవుడు ఒక మనుషులు ఏర్పాటు చేయడానికి కానీ లేదా ఒక మనిషి ఎలా ఉండాలనే జ్ఞానం కానీ ఇదంతా కూడా దేవుడే సృష్టించాడు ప్రథమ పైన. అంతే కదా మరి. యేసుప్రభు అనలేదు, పౌలు గారు అన్నాడు. సిలువను గూర్చిన వార్త దేవుని జ్ఞానం అన్నాడు. ఇప్పుడు గ్రీకుల జ్ఞానం గ్రీకులది, అవునా? ఆ గ్రీకుల జ్ఞానం అంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఏదో ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు, వెళ్ళలేరు కదా. కానీ పరలోకం వెళ్ళటానికి దేవుడే తన జ్ఞానమైన క్రీస్తుని పంపించాడని చెప్పాడు అన్నమాట. అంతేగాని అంతేగాని ఆత్మ సంబంధమైన జ్ఞానం, అది మాట్లాడింది ఏంటి? ఆత్మ సంబంధమైన జ్ఞానంగా ఎంచాడు. అంతేగాని ఆయన భౌతికమైన పదాలు కాదు, మాటలు కాదు, ఆయన వ్యక్తి శక్తి కూడా, పదాలు కాదు ఆయన. మీకు అర్థమైందా? ఇదేమో దానిగా ప్రథమమైన దానిగా నన్ను సృష్టించాడనే సందర్భం, అది ఒక ప్రథమ దానిగా చేశాడన్న జ్ఞానం కాబట్టి దాని అన్నమాట. వ్యక్తి అయితే ఆయన అనే మాట వాడతాడు. ఇంకా మీరు చదువుకుంటూ వెళ్తే ఇంకా బాగా అర్థమవుతుంది. నాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వం నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టితిని. జ్ఞానం అనేది ముందు వచ్చింది. ముందు లేకపోతే ఎన్ని ఎలా వస్తాయి? తన పురుషుడిలో గొలిసి జ్ఞానంతో ఆకాశాన్ని కొలిసిన వాడు ఎవడు? ఏది యెషయా గ్రంథంలో చెప్తాడు కదా, 40 అధ్యాయంలో 12 వచనంలో తన జ్ఞానంతో ఆకాశం కొలిచిన వాడు ఎవడు అంటే, ఇవన్నీ చేయటానికి జ్ఞానం అవసరమా కాదా? ఆ జ్ఞానం అప్పుడు సృష్టించబడిందని చెప్పాడు. పర్వతాలు స్థాపించక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానం ఆయన చేయక మునుపు, చెరుపు నేలను మట్టిని రవ్వంతే సృష్టించక మునుపు నేను పుట్టితిని. అది నేను పుట్టి తిని అది అర్థమైందండి. ఒక వ్యక్తిగా చెప్తూ జ్ఞానం అనే దానికి వచ్చేటప్పటికి నపుంసక సంబంధమైన దాంట్లో మాట్లాడుతున్నాడు అనమాట. అది అవి ఇవి అదే అని మాట్లాడతాడు. ఆయన అనే పదాలు మామూలుగా మనం ఉపయోగించే ఉంటాం. కానీ ప్రథమైన దానికన్నా సృష్టించాడు అన్నాడు. సృష్టించింది ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొక్క ప్రధాన శిల్పిని అనుదినము సంతోషించుచు. ప్రధానంగా చెక్కబడింది అంటే ప్రధానంగా సృష్టించబడింది అని అదే వ్యక్తిగా. అంటే మీకు చాలా విషయాలు మీరు గమనించాల్సింది ఏంటంటే, పద్య భాగాల్లో అలంకారిక భాష ఉంటుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకి కీర్తనలు ఉన్నాయనుకోండి, కీర్తనలో చాలా చోట్ల ఈ పద్యాలే కదా, ఈ పద్యాల్లో అనేక రకాలుగా. ఉదాహరణకి మీకు 58వ కీర్తన చదవండి ఒక మాట్లాడు. పుట్టుకతో ఎవడైనా అబద్ధాలు ఆడతాడా? 58 ఎవరి గురించి మాట్లాడాడు ఒకసారి చూడండి. అక్కడ 58వ కీర్తన 3వ లైన్ చదవండి. భక్తి తల్లి కడుపును పుట్టిన మొదలుకొని భక్తిని ఎప్పుడైతే బుద్ధి కలిగి ఉంటారు. పుట్టిన తోడనే అబద్ధంలో ఆడి తప్పిపోదురు. పుట్టిన తోడనే అబద్ధంలో ఆడి తప్పిపోతారంటే ఇలా పుట్టిన వెంటనే అబద్ధాలు ఆడేస్తారా? అది పద్యభాగంలో ఈ యొక్క అలంకారిక భాష లేకపోతే అలంకారికంగా చెప్పడం, మాట్లాడలేనివి మాట్లాడుతున్నట్టుగా చెప్పడం అనేది ఒక ప్రత్యేకమైన విధానం అనమాట అండి.
ఇప్పుడు ఒక 4 మృగాలను, ఇప్పుడు చూడండి 4 ప్రభుత్వాలు 4 మృగాలు అన్నాడు. దానిలో గ్రంథం 7వ అధ్యాయంలో బబులోను సామ్రాజ్యాన్ని, మాదిగ పారసీకుల్ని, గ్రీక్ సామ్రాజ్యాన్ని, రోమా ప్రభుత్వాన్ని, 4 ప్రభుత్వాలు 4 మృగాలతో పోల్చాడు. ఆ మృగం అందుకనే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో సముద్రంలోంచి వచ్చిన మృగం అన్నాడు. సముద్రంలో మృగాలు ఉంటాయా? సముద్రంలో మృగాలు ఉంటాయా? చేపలు ఉంటాయా? కాబట్టి అక్షరార్థంగా తీసుకుంటే ఏం చెప్తారు మీరు? ఎవడైనా తిడతాడు మనల్ని. సముద్రంలో మృగాలు రావడం ఏంటయ్యా, చేపలు వస్తాయి కానీ. మృగాలు భూమి మీద ఉంటాయి, సముద్రంలో చేపలు ఉంటాయి. ఏమన్నా ఇప్పుడు నీటి గుర్రమో నీటి ఏనుగు అన్నావా? అదండి. సముద్రంలోంచి మృగం వచ్చిందంటే అర్థం ఏంటంటే జన సముద్రంలోంచి ప్రభుత్వాలు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? జన సముద్రంలోంచి ప్రభుత్వాలు వస్తాయి. అది కరెక్ట్. అదనమాట. అలాగన ఒక ప్రత్యేకమైన అలంకారికంగా కొన్ని సంగతులు రాయబడ్డాయి అన్నమాట. అలాగే ఒక వ్యక్తిగా జ్ఞానం, ఒక వ్యక్తిగా బుద్ధిహీనులకి రాదు, మా దగ్గరికి రండిరా బుద్ధి కలిగిస్తాను, మీకు ఐశ్వర్య ఘనతలు రప్పిస్తానని చెప్పేసి దేవుడే ఈ జ్ఞానమైన నన్ను ఎప్పుడో చేశాడు నన్న అని చెప్పేసి ఒక అలంకార రీతిగా ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నట్టుగా చెప్పాడు అనమాట. మీరు ఎన్ని డౌట్లైనా అడగండి, ఇబ్బంది ఏం లేదు. నేను అసలు ఇసుకు చెందను. ఆది అంతం లేనివాడు అంటే నేనేమన్నాను, నా సొంత మాట కాదు. అయితే ఈ జ్ఞానానికి ముందు యేసుక్రీస్తు ఉన్నాడు కదా. అవును. మళ్ళీ ఏమైనా అంటే జ్ఞానానికి ముందు పుట్టాడా యేసుక్రీస్తు? పుట్టడం అనేది ఎందుకు ఉంటుంది? ఎందుకంటే నిత్యత్వంలో దేవదూతలు లేరు. మీకు తెలుసా ఇది? జగత్తుకు ముందు దేవదూతలు లేరు, సృష్టించబడ్డారు వాళ్ళు కూడా. మీకు అర్థమైందా? మరి నిత్యత్వంలో ఎవరుంటారు? దేవుడు ఉన్నాడు. చెప్పాడా? ఈ యోహాను సువార్తలో 17వ అధ్యాయం ఏమన్నారు? దేవా లోకం పుట్టుకున్నప్పుడు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండను, ఇప్పుడు ఆ మహిమతో నన్ను మహిమపరచమన్నాడు. కాబట్టి ఆయన ఎక్కడ కూడా నేను నీ దగ్గర ఆయన పుట్టినట్టుగా అంటే దేవుడు ఉన్నాడు, అంతే. ప్రభు ఉన్నాడు, అంతే. అయితే దేవుడు అది ఎక్కడ మన గ్రంథం చెప్పదు. వారు దేవుని స్వరూపం, దేవుని పోలికలు అని చెప్పాడు. సృష్టించబడిన వాడిని దేవుడు అనొచ్చు, కానీ మనకి సంకల్పంలో ఏం చెప్పడం జరిగిందో అదే చెప్పాలి. మీరు దేవుడు అని అన్నారంటే మీరు ఇద్దరు దేవుడు అని అడిగితే మీరు ఏం చెప్తారు అప్పుడు? మరి అన్నప్పుడు మరి ఇద్దరిని ఎలా పెడతారు? వాళ్ళు మీరు ఏమనాలంటే వాళ్ళని దేవునితో సమానులు అన్నారా? ఏది పిలిపత్రులు? మరి అలాగంటే మనం గొడవ లేదు కదా. ఆయన దేవుడు, ఈయన దేవుడు, ఈయన దేవుడు అంటే మరి ఇప్పుడు మీరు లేఖనం ఏం చెప్తారు? ఈ భౌతికమైన జ్ఞానం సృష్టించబడిందండి, దేవుడే. అంతే, పుట్టలేదంటే మరి దైవత్వం కలిగినట్టు వాళ్ళు అన్నారు కదా. మరి దైవములుగా అంటంలో ఇబ్బంది లేదు, కానీ క్రైస్తవులకి దైవాలు అంటాం ఇబ్బంది. క్రైస్తవులకి దేవుడు ఒక్కడే అని చెప్పారా అపోస్తులు? అన్నారా? మరలా ఇప్పుడు మళ్ళీ ఈయన కూడా దేవుడే, ఆయన కూడా దేవుడే అని మీరు ప్రచారం చేశారనుకో, జగత్తుకు ముందు ఏమై ఉన్నారో అనేది మనకు వద్దు. జగత్తుకు ముందుకు ఏమై ఉన్నారో వద్దు. ఇప్పుడు ఏమని ప్రకటించాలి మనం? దేవుని తండ్రిగాను, యేసుక్రీస్తు వారిని ప్రభువుగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మనం ప్రకటించాలి, అంతే. ఇక మళ్ళా మీరు వాళ్ళ ముగ్గురు అయినప్పుడు ఇప్పుడు దేవుళ్ళు ఎందుకు అనరు? మీరు అప్పుడు దేవుళ్ళు అయితే ఇప్పుడు ఎందుకు అనరు అంటే అపోస్తలులు అనలేదు, మనం అనవద్దు. అవును, అనకూడదు, ఎక్కడా లేదు. అది రాయబడిందే పలకాలి, మనం అదే అంట. మన స్పెల్లింగ్ మిస్టేక్స్ పలికితే కొట్టేస్తారు కదండి మనల్ని స్కూల్లో. ఉతికి ఆరేసేవారండి మమ్మల్ని, అమ్మా అమ్మా అని వాళ్ళం, అంతే. కొడితే మళ్ళీ కిందకు నడువు వంగిపోయేది. స్పెల్లింగ్ మిస్టేక్స్, లెక్కలు తప్పు చేసిన.
అందుకే చెప్పుడు కఠినమైన తీర్పు ఉంది అన్నాడు. మనకి ఎందుకు సార్ దేవుడు ఉన్నాడని చెప్పామా? ఎవరైనా యేసుప్రభు ఎవరంటే పేతురు గారు ఏమన్నాడు, నువ్వు సజీవుడకు దేవుని కుమారుడు అన్నాడు. అన్నాడా? యేసుప్రభు దేవుని కుమారుడు, దేవునితో సమానుడు అయిన ఆయన మానవ జాతి కోసం దేవుడే ఆయన పంపించాడు, ఆయన కుమారుడు అని మనం ఒప్పుకోవాలి అని యేసు దేవుని కుమారుడు ఒప్పుకొని బాప్తిసం ఇవ్వాలి. నా పంపించుకుని బాప్తిసం పొందాడా? ఏమని ఒప్పుకున్నాడు? ఆయన దేవుడని ఒప్పుకున్నాడా? దేవుని కుమారుడు ఒప్పుకున్నాడా? దేవుడు ఉన్నాడని యూదుకు తెలుసా తెలీదా? నేను ధర్మశాస్త్రంలో దేవుడు ఒక్కడే దేవుడు ఉండాలన్నాడు. అవునా? అది కాబట్టి అపోస్తులు ఏం బోధించారంటే మనకే దేవుడు ఒక్కడే. కొన్ని బతుకు 8వ అధ్యాయం 6వ వచనంలో దేవతలు అనబడి ఉన్నాను క్రైస్తవులకి ఒక్కడే మరియు మన ప్రభు ఒక్కడే. మరియు మన ప్రభు ఒక్కడే. ఆయన ఎవరయ్యా బాబు, ఆయన మానవుడైనా లేకపోతే ఎవరయ్యా అని ఎవరైనా గట్టిగా నిలదీస్తే ఫిలిప్పీ పత్రికలో చెప్పడమే ఆయన దేవుడితో సమానుడై ఉండి సమానంగా ఉంటే విడిచిపెట్టడం భాగ్యమని ఎంచుకోకుండా భూమి మీదకి మానవ దేవుడు వచ్చి రిక్తుడయ్యాడయ్యా మన కోసం అని చెప్పాలి. ఏప్రిల్ 9:14 నిత్యుడు ఆత్మ అంతే. నిత్యుడు ఎబ్రి పత్రిక అది యెషయా గారు అండి. నేనున్నాను నన్ను పంపమన్నది యెషయా గారు, యేసు ప్రభు గారు. యెషయా మీకు యెషయా గ్రంథం చెప్పినప్పుడు వివరంగా చెప్తాను, అయినా చెప్తాను. యెషయా ఆ కాలంలో ఉజ్జియా చనిపోయాడు రాజు. 9వ అధ్యాయమా? 9:6 బిరుదులు, తండ్రి బిరుదులన్నీ ఆయనకి ఇవ్వబడ్డాయి అంతే. తండ్రి యొక్క పరిపాలన ఈయనకి ఎత్తున్నాడు కదా. మరి ఇప్పుడు తండ్రి యొక్క పరిపాలన ఇచ్చేసాడు కదా అపోస్తలుల 2వ అధ్యాయంలో. ఆయన బిరుదులైనా ఆయన గుర్తించినాయి అనమాట. బిరుదులు తప్ప ఏమవుతాడంటే యేసు ప్రభు కూడా ఏమవుతాడు? కుమారుడు అంటే ఏదో బాంధవ్యం కాదు కదా. కుమారుడు అంటే దేవుని పక్షంగా పరిపాలించే రాజు అని అర్థం. ఇశ్రాయేల్ రాజు అంట. యేసు ప్రభు గారు ఎవరు తెలుసా? దేవుని పక్షంగా పరిపాలించే రాజు అనాలి. అంతే. కుమారుడు అంటే ఏదో గర్భంలోంచి వచ్చిన ఆయన కాదు. కుమారుడు అంటే అర్థం అది కాదండి, దేవుని పక్షంగా పరిపాలించే రాజు అని అర్థం. కన్నన్ అంటే నేను ఏర్పాటు చేసుకున్నాను అనమాట. కన్నన్ అంటే మీరు జాగ్రత్త గమనించండి. మీకు తెలియాలి, కన్నాన్ అంటే తెలియాలి. నిర్మకాండం 4వ అధ్యాయం 22 వచ్చి అలాగే మీరు ఎన్నో ఒకటి పర్లేదు, సాయంత్రం చెప్తాను. మాకు ఎడిట్ కదా మీటింగ్. ఇప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు. ఎవరంటే ఆయన? ఇశ్రాయేల్ అందరు కలిపి ఎవరంట? ఇశ్రాయేల్ అందరు కలిపి ఎవరంటే అలా కుమారుడు. ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. ఇశ్రాయేల్ అందరిని కలిపి అన్నాడు. దేని బట్టి అన్నాడు ఆయన కుమారుడని? అది ఇశ్రాయేల్తో నిబంధన చేశాడు కాబట్టి నిబంధన బట్టి కుమారుడు. మనము కూడా క్రైస్తవులు దేవుని కుమారులనే తెలుసా? జాగ్రత్త పెట్టండి. క్రైస్తవులు కూడా మనం కూడా ఎవరు? దేవుని కుమారులు. దేని బట్టి? నిబంధన బట్టి. అంతేనా? పాపం చేసి తప్పిపోయాం, మళ్ళా బాప్తిసం ద్వారా మనం దేవునికి కుమారులయ్యాం. అంటే దేని బట్టి? కొత్త నిబంధన బట్టే కదా. అంటే ఇశ్రాయేల్ ధర్మశాస్త్రాన్ని బట్టి ఎలా కుమారులు, క్రైస్తవులు కొత్త నిబంధన ఎలా కుమారులు, యేసు ప్రభు వారు కూడా నిబంధన బట్టి కుమారుడు కూడా ఆయన. ఇప్పుడు చదవండి 2వ సమూయేలు గ్రంథం 7:12 వచనం. దావీదుకి నిబంధన చేశాడండి దేవుడు, నీ కుమారుడు కుమారుడుగా చేసుకుంటానండి. నీ కుమారుడు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత, దావీదుతో చెప్తున్నాడు, నువ్వు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని, నీ గర్భంలో నుంచి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యాన్ని అతనికి స్థిరపరిచేది. రాజ్యాన్ని అతను స్థిరపరుస్తాడు. ఇది ప్రవచనం. లోకాసు వార్త 1:32-33 చదవండి. ఇది ప్రవచనం అని మనకు అక్కడ అర్థమవుతుంది. లోకాసు వార్త అంటే దావీదుతో ఏమన్నాడంటే, దేవుడు నీ కుమారుని నా కుమారుడిగా చేసుకుంటాను. గుర్తుపెట్టుకున్న మాట, నీ కుమారుణ్ణి నా కుమారుడిగా చేసుకుంటాను అన్నాడు. అతనికి రాజ్యాన్ని ఘనతను ఇస్తానన్నాడు. అది సొలొమోను ప్లస్ యేసు ప్రభువు కూడా అని చెప్పేసి
మనకు లోకాసు వార్త మొదటి అధ్యాయం 30-32 వచనాలు చదవండి ఒకసారి. నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయన యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. అది జాతకు అతను గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. దేవుని కుమారుడు అనబడతాడు. జాతకు పెట్టుకోండి. ఎలా కుమారుడు చూడండి తర్వాత. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి దావీదు సింహాసనం. అది ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. యేసు ప్రభు వారికి ఇస్తాడు. ఆయన యాకోబు వంశస్థులు యుగయుగాలు ఏలుబడి చేస్తాడు. రాజ్యం అంతం లేనిదే. అంటే ఇప్పుడు దావీదుతో నిబంధన చేశాడు. ఎవరో దేవుడు, నీ కుమారుణ్ణి నా కుమారుడుగా చేసుకుంటాను. ఇప్పుడు కీర్తన గ్రంథం చదవండి. 2వ అధ్యాయం 2వ కీర్తన, క్షమించి అధ్యాయాలు అనుకోండి. కీర్తన 2 6-7 లైన్లు చదవండి. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించదను. కట్టడ వివరిస్తాను. యెహోవా నాకు ఇలాగు సెలవిస్తున్నాడు. నీవు నా కుమారుడవు. జాగ్రత్త పెట్టుకున్న మాట ప్రవచనం ఇది. కీర్తన 2లో ఏంటది? ప్రవచనం. నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. నీవు నా కుమారుడు. నేడు అనేది పరలోకంలో ఉంటుందా? ఉండదు. నేడు అనేది భూమి మీదే. ఆ నేడు అనేది పరలోకంలో కానీ భూమి మీదే. కాబట్టి ఏమన్నాడంటే నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను అనేది ప్రవచనం. ఇది ఎక్కడ నెరవేర్చబడింది? అపోస్తలుల 2వ అధ్యాయంలో నెరవేర్చబడింది. అవునా? కానీ అపోస్తలుల 13వ అధ్యాయంలో వివరిస్తాడు. అపోస్తలుల 2వ అధ్యాయంలో మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు అంటాడు. అంటే ఎప్పుడు దేవుని కుమారుడు అయ్యారు యేసు ప్రభు వారు? అపోస్తలుల 13వ అధ్యాయం. దేవుడు యేసుని లేపి 33వ వచనం. దేవుడు యేసుని లేపి తన పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించున్నాము. అలాగే నీవు నా కుమారుడు, నేడు నేను కంటిని అని 2వ కీర్తన రాయబడి ఉన్నది. అది అంటే యేసు ప్రభువుని తిరిగి లేపబడిన తర్వాత నువ్వు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. అంటే ఎప్పుడు దేవుని కుమారుడు, ఎప్పుడు దేవుని పక్షంగా పరిపాలించే రాజు అయ్యాడు? అది యేసు ప్రభు చనిపోయే సమయం తిరిగి లేపబడి సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఆయన దేవుని కుమారుడు అయ్యాడు. మరి అదేంటంటే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన ఆనందిస్తున్నాడు కదా, అది ప్రవచనం. ఆల్రెడీ దేవుడు దావీదుతో చేసిన నిబంధన ఉంది కదా, ఆ నిబంధన బట్టి భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని అది నెరవేర్పులో ముందే మాట్లాడాడు అనమాట. నువ్వు నా కుమారుడు, నేను నిన్ను నీవు నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందిస్తున్నాను. అంటే కుమారుడు అనే పదం భౌతికమైన బంధం కాదు, నిబంధన బంధం. అది రాయబడిన తర్వాత ఏమంటారు ఆయన్ని? కుమారుడు అయిన తర్వాతే కదా రాశారు. మత్తయి సువార్త అయినా మార్కు సువార్త అయినా పత్రికలైన ఎప్పుడు రాశారు ఆయన్ని? కుమారుడు అయిన తర్వాత రాశారా? కుమారుడు అవ్వకముందు రాశారా? అయిన తర్వాత రాశారు. కాబట్టి దేవుడు తన కుమారుడు పంపించాడు అన్నాడు. చదవండి. కాలం పరిపూర్ణుడు దేవుడు తన కుమారుడు పంపాడు. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రములు. అవును. ఇప్పుడు చూడండి, ఆదికాండంలో యెహోవా అనే మాట ఉంది అసలు? లేదు. కానీ రాసిన ఆయన ఎవరు? మోషే. కాబట్టి యెహోవా అని రాశారు. నిజానికి అసలు అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు యెహోవా అనే నామంలో తెలియపరచబడ్డా? మరి యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభమైందని రాశారేంటి వాళ్ళు? మీకు ఎగ్జాంపుల్ చెప్పి నేను వస్తాను అక్కడ. మీకు అర్థమైందా? ఇప్పుడు రాయబడిన విధానం గురించి చెప్తున్నాను. యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభమైంది అన్నాడు ఆదికాండం 4వ అధ్యాయం లాస్ట్లో. అవునా? నిజానికి యెహోవా నామములో ప్రార్థన చేశారా? సర్వశక్తి నామములో ప్రార్థన చేశారా? ఎందుకని? యెహోవా అనే నామం మోషే నిర్గమాకాండం 3వ అధ్యాయంలో దేవుడు మోషేకి ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అవునా? మరి అంతకుముందు నిర్గమాకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు, నేను యెహోవా అనే నామమున పితరులకు తెలియపరచబడలేదని చెప్పాడు దేవుడు. అవునా? అంటే ఇప్పుడు నేను సర్వశక్తి గల దేవుణ్ణి అన్నాడు కదా ఆదికాండం 17వ అధ్యాయంలో. ఎవరు? అబ్రాహాముతో మాట్లాడినప్పుడు దేవుడు. అంటే సర్వశక్తి గల దేవుడు అనే పేరు ప్రత్యక్షమయ్యాడు వాళ్ళందరికీ. కానీ రాసిన ఆయన ఎవరు? మోషే. కాబట్టి యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభమైంది అన్నాడు. యెహోవా వచ్చాను, యెహోవా మాట్లాడాను అని చెప్పేసి ఆదికాండంలో రాయబడి ఉంటాడు. జరిగిపోయిన తర్వాత రాశాడు కాబట్టి ఈ నామంతో రాసేసాడు ఆయన. తప్ప? అలాగే ఇది కూడా కుమారుడు అనేది కూడా అదనమాట. ఇప్పుడు రాయండి.
గలతీ 14:4 దేవుడు తన కుమారుని పంపించాడు అన్నాడు. కాలం పరిపూర్ణప్పుడు అంటే దేవుడు నిర్ణయించిన కాలం పూర్తయినప్పుడు తన కుమారుని లోకానికి పంపించాడు. స్త్రీ ఎందు పుట్టి మనం దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న వారిని విడుదల చేయటానికి ధర్మశాస్త్రం లోబడ్డాడు. ఎవరు? యేసుప్రభువు వారు. పండగలకు వెళ్ళారా? వెళ్ళలేదా? వెళ్ళారంటే లోబడ్డారు ఆయన. వాళ్ళందరూ నిలిపించడానికి మత్తయి 11 అన్నారు కదా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలను ఎందుకు రండి అన్నాడా? ఎవరాలు ప్రయాసపడుతున్న వాళ్ళు? ఇశ్రాయేలీ. ఏ ప్రయాస? అపోస్తలుల 15:10 మోయలేని కాడి ధర్మశాస్త్రాన్ని ఎత్తుకుని ప్రయాసపడుతున్నారు. ఆ ప్రయాసపడుతున్న వాళ్ళని నాకు దగ్గర రండి, నా కాడి సులువు అయింది అన్నాడు కొత్త నిబంధన. మన వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు ఈ ఏట మార్చేస్తున్నారు వీళ్ళు ఏనా. కానీ సందర్భం అక్కడది, అది వాళ్ళతో మాట్లాడుతున్నాడు, యూతులతో మాట్లాడుతున్నాడు యేసుప్రభువు వారు. అర్థమైంది. ఇప్పుడు చదవండి గలతీ పత్రిక. మరియు మీరు కుమారులైనందున ఎవరు? క్రైస్తవులు. ఆయన తండ్రిని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. కుమారుని ఆత్మ అంటే యేసుప్రభువు వారు పరిశుద్ధాత్మను పంపాడు అన్నమాట. అంటే యేసుప్రభువు వారి ద్వారా వచ్చాడు కదా పరిశుద్ధాత్ముడు. అందుకని క్రీస్తు ఆత్మని, కుమారుని ఆత్మని, పరిశుద్ధాత్మని అన్నాడు. యేసుప్రభువు ద్వారానే కదా, యేసుప్రభువు అధికారంలోనే కదా భూమి మీదకి వస్తా పరిశుద్ధాత్ముడు. కాదు కదా మరి, కుమారుడు అనేది నిబంధన దైవత్వంలో అంటే దేవునితో సమానమైనటువంటి వాడు అంతే. అంతేగాని మీకు అర్థమైందా? ఈ భౌతికమైన బంధం అనేది కాదు, నిబంధన బంధం. నిబంధన బంధం అంటే ఏంటి? దావీదుతో చెప్పాడా, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నా. దావీదుతో దేవుడు తెలియజేశాడు, నీ కుమారుడు నా కుమారుడు చేసుకున్నారని. దావీదు కుమారుడు దేవుని కుమారుడు అయ్యాడా, లేదా దేవుని కుమారుడు దావీదు కుమారుడు అయ్యాడా? ఉండండి, ఆయనకి వేసాడు నేను. ఉండండి, యేసుప్రభువు కూడా ప్రశ్న వేసాడు తెలుసా మీకు? సరే, దావీదుకు కుమారుడు అంటున్నారు కదా, దావీదేమో ప్రభు అంటున్నాడు ఏంటని అడిగితే మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన కూడా వేయాలి కదా నేను డౌట్. దేవుని కుమారుడు దావీదు కుమారుడు అయ్యాడా, దావీదు కుమారుడు దేవుని కుమారుడు అయ్యాడా చెప్పాలి మీరు. నేను లేఖనం చూపిస్తాను, మీరు కరెక్ట్గా చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. తప్పు చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. అది కాదు, మళ్ళీ అలాగే వెళ్ళకండి. నేను అడిగిన ప్రశ్న కరెక్ట్గా అక్కడే అడగండి. దావీదు కుమారుడు దేవుని కుమారుడు అయ్యాడా, దేవుని కుమారుడు దావీదు కుమారుడు అయ్యాడా? జాతగా చెప్పండి. దేవుని కుమారుడు దావీదుకి ఎందుకు కుమారుడు అవుతాడు చెప్పండి యేసుప్రభు, చెప్పండి. ఆ వంశంలో వచ్చిన ముత్తాత అంటారు కానీ, తాతలు ముత్తాత అంటారు కానీ భౌతికమైన లెక్కలు వేసుకుంటే కుమారుడు ఎందుకు అవుతాడు అంటే ఏంటంటే జాగ్రత్త పెట్టుకోండి. అబ్రహాముని యేసుప్రభు కుమారుడు ఎందుకు అన్నాడంటే, అబ్రహాంతో కూడా దేవుడు నిబంధన చేశాడు. ఏమని? నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. అంటే అబ్రహాంతో కూడా దేవుడు వాగ్దానం. అంటే అబ్రహాం కూడా ఎవరైనా నిబంధన కుమారుడే. వాగ్దానాన్ని బట్టి అబ్రహాం కుమారుడు అయ్యాడు. అబ్రహాం కుమారుడు మళ్ళీ దావీదుకు ఎలా కుమారుడు అయిపోతాడు? అది కూడా నిబంధన బట్టే. అలాగే అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు దేవుని కుమారుడు అయ్యాడు. జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు దేవుని కుమారుడు అయ్యాడు. దేవుని పక్షంగా పరిపాలించే రాజు అయ్యాడు. అంతేగాని దేవుని కుమారుడు దావీదు కుమారుడు అవ్వలేదు. చూడండి రామపత్రిక. నేనే ఏది మభ్య పెట్టల, గ్రంథంలో ఉన్నదే చెప్తున్నాను. రామపత్రిక 1వ అధ్యాయము చదవండి. మొదటి నుంచి చదవండి, మధ్యలో చదివితే అభిమానంగా ఉంటుంది. అపోస్తులుగా ఉండకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడిన వాడినైనా పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులకి అందరికి అనగా పరిశుద్ధులుగా ఉండకు పిలువబడిన వారికి అందరికి శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగా. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనాలందు తన ప్రవక్త ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు సంతానం గాను, మృతులలో నుండి పునరుద్ధరణుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావంతో నిరూపింపబడెను. చూసారా?
ముందు దావీదు కుమారుడు, తర్వాత దేవుని కుమారుడు అని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. అది క్రమం. అది నిబంధన బట్టే ఒక ఆయన ఎంతమంది కొడుకులు అయిపోతాడండి ఆయన శరీర సంబంధంగా. ఒక ఆయన దేవుడు ఎలాగైపోతాడు కుమారుడు? మనమే ఎవరినైనా నాన్న నాన్న నిద్ర పిలిస్తేనే పక్కన ఉన్నవాడికి అనుమానం, ఏంటి ఇద్దరు నాన్న అంటున్నాడు ఏంటని. మనం ఒక్కరినే నాన్న అంటాం, నేను అంతేనా? డాడీ అని ఒకళ్ళు అంటావా? ఒకవేళ పెద్దనానంటే పెద్ద డాడీ అంటాం, పెద్దనాన్నని. పెద్దనాన్న అనుకోకుండా నాన్న నాన్న అని అంటే కొత్తగా వచ్చిన వాడికి ఏంటి నాన్న అన్నాడు, ఎవరు నాన్న అని అనుమానం వస్తుంది. అంటే అలాంటివి కనిపించింది బైబిల్లో లేదు. నిబంధన బట్టి అనమాట. ఇశ్రాయేలు నిబంధన బట్టి ఎలా కుమారులు, క్రైస్తవులైన మనం కూడా దేవునికి నిబంధన బట్టే కుమారులు. అలాగే యేసుప్రభువు వారు కూడా దావీదుతో చేశాడు కదా నిబంధన. నీవు చనిపోయిన తర్వాత నీ కుమారుడు నా కుమారుడుగా చేసుకుంటాను, దేవుడు అన్నాడు ఆ మాట. కాబట్టి దావీదు సంతానంలో పుట్టిన యేసుప్రభువు వారిని దేవుడు ఏమన్నాడు, నువ్వు నా కుమారుడు అన్నాడు అన్నమాట. ఎప్పుడన్నాడు ముద్దులను తెలుసు. చెప్పండి. ఎవరంటే దేవునితో సమానం చెప్పాలంటే ఫిలిప్పీ పత్రికలో చెప్పినట్టు. అవును, ఏం చెప్పాలని ఫిలిప్పీ పత్రిక అయింది ఇప్పుడు. అది భౌతికంగా అంటే నిజానికి ఆయన కన్య గర్భంలో ధరించుకుని వచ్చాడు. కన్య గర్భం పవిత్రంగా కన్య గర్భంలో రావాల్సి వచ్చింది. చెప్తాడు అక్కడ. ఏది ఒకసారి ఫిలిప్పీ పత్రిక ఏంటి? దేవుని దేవుడిగా ఎరిగినవాడు, మానవుడిగా ఎరిగినవాడు ఎవరైనా అంటే యేసుప్రభువు వారే. అదైనా దేవుని దేవుడిగా ఎరిగినవాడు, మానవుడిగా ఎరిగినవాడు. క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడండి. దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ మనుషుడి పోలికగా పుట్టి, అంటే దేవుని దగ్గర దేవునితో సమానమైన ఆయన మనుషుడు పోలికగా పుట్టాడంటే ఏమీ లేను రిక్తుడిగా పుట్టాడు అనమాట. దాసుని స్వరూపం ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆ దాసుని స్వరూపం అంటే మానవ దేహంలో పుట్టాడు కదా, దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తుడిగా అంటే ఏమీ లేనివాడుగా చేసుకున్నాడు. కానీ ఎప్పుడు ఏమై ఉన్నాడు? ఆయన దేవునితో సమానుడై ఉండి దేవునితో సమానంగా విడిచిపెట్టకుండా భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ మనందరి నిమిత్తమైన రిక్తుడయ్యాడు, ఏమీ లేనివాడుగా చేసుకున్నాడు అనమాట. ఎవరయ్యా యేసుప్రభువు అని అడిగితే అదే చెప్పాలి. దేవునితో సమానుడైంది, మానవులందరి పాప క్షమాపణ కొరకు ప్రాణం పెట్టడం కొరకు ఏమీ లేనివాడుగా చేసుకున్నవాడు అనమాట. దాని గురించి అక్కడ మాట్లాడబడింది, ఇంకా కొన్ని చోట్ల మాట్లాడబడింది. అంతవరకు మాట్లాడాలి. చదవండి. చదవండి సార్. మీరు ఏదైనా దీని ఆదిగడి ప్రాణం అందాక అక్కడ జాతకుది పెట్టుకోండి. మీరు ఏ అధ్యాయం చదివారు? రైట్. కాబట్టి మీకు ముందుగా జాతకుది పెట్టుకోండి. ప్రశ్నలు అడగడం అనేది చాలా మంచిది, ఎందుకంటే చాలా మందికి తెలుస్తుంది. ఒకటి 40 నుంచి 49 అధ్యాయాల వరకు ఏం మాట్లాడాడో తెలుసా? యెషయా గ్రంథంలో విగ్రహాలకి ఆయనకుండే తారతమ్యాన్ని గురించి మాట్లాడాడు. అది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వచనం చూడాలి. విగ్రహాలతో సాటి చేసేసారు ఇశ్రాయేలు యూదులు. అందుకని ఎవరితో నాకు సాటి చేయగలుగుతారయ్యా అన్నాడు అనమాట ఆయన. అక్కడ మాట్లాడుతున్న సందర్భం మనకు తెలియలేదు అనుకోండి, అన్ని అపార్థాలు వచ్చేస్తాయి. అందుకని 40 నుంచి 49 అధ్యాయాల వరకు దేవునికి విగ్రహాలకు మధ్యన తారతమ్యం చెప్పాడు. ఏం చెప్పాడంటే విగ్రహాలు మోయబడేవి, అర్థమైందా? విగ్రహాలు అనేవి మోయబడేవి, మోసుకుని వెళ్ళిపోయి. అప్పుడు దేవుడేమో అర్థమైందా సమస్త భారాన్ని మోసేవాడు. మోయబడే వాటికి మోసేవాడికి తేడా ఉందా లేదా? ఉంది. తర్వాత విగ్రహాలేమో సృజించబడినవి, ఈయనేమో సృజించినవాడు, ఈయనేమో సృష్టికర్త. అలాగున 40 నుంచి మీరు చదువుకుంటూ వెళ్తే విగ్రహాల మధ్యన ఆయనకుండే తారతమ్యాన్ని గురించి మాట్లాడుతూ నేనేమో ఆది అంతం లేని వాడిని నేనేమో సమస్తాన్ని సృష్టించిన వాడిని, నాకు పూర్వం తెలుసు, భవిష్యత్తు తెలుసు, తర్వాత జరగబోయేది తెలుసు
అర్థమైంది. విగ్రహాలతో నాకు దేని సాటి చేయగలుగుతారని చెప్పేసి మాట్లాడాడు అన్నమాట. మరి ఇప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు వారిని ఆయనతో సమానంగా చేస్తే మరి ఇప్పుడు ఇద్దరు సమానం అవుతారు కదా, ఇద్దరు అవుతారు కదా. అంటే జగత్తు ముందు ఆయన సమానం అన్నాడు, భూమి మీద రిక్తుడిగా ఏమీ లేని వాడిగా చేసుకున్నాడు. అంటే మానవుడిగా వచ్చేసాడు ఈయన. మానవుడిగా వచ్చిన ఆయన్ని ఇప్పుడు మనం దేవుడిగా ప్రచారం చేయకూడదు. అది మానవుడు అయిన తర్వాత ఆయన ఏమనకూడదు, దేవుడు అనకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు అనవచ్చు. ఎక్కడా లేదు అసలు. యేసు ప్రభు కోసమైన అక్కడక్కడ ఉంది, ఈయన ఎక్కడా లేదు అసలు. అంటే మానవునిగా వచ్చిన కుమారుడు అన్నారు. కుమారుడుగా కాదు, నిబంధన అది పక్షంగా పరిపాలించే రాజు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు అంటారు. అన్నాడు కదా. ఇప్పుడు ఉన్నప్పుడు ఒకటి ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటి క్యారెక్టర్ కాదండి, మన మానవ జాతి రక్షణ కొరకు ఆయన మనం ఏమీ లేనివాడుగా చేయదు. ఆయన ధనవంతుడై ఉండి మన కోసం దరిద్రుడే అన్నాడా? ధనవంతుడు భౌతికమైన ధనవంతుడా? భూమికి వచ్చినప్పుడు భౌతికమైన ధనవంతుడు కాదు కదా యేసుప్రభు వారు. సామాన్యం అడ్డంకులు పుట్టకులు పుట్టారు, అవునా కాదా? మరి అక్కడ పిలుపు పత్రికలో, అది 2 కొరింథీ పత్రికలో 8వ అధ్యాయంలో ఆయన ధనవంతుడై ఉండి మన కోసం దరిద్రుడు అయ్యాడు అన్నాడు కదా. ధనవంతుడు ఎప్పుడు, దరిద్రుడు ఎప్పుడు? జగత్తుకు ముందు ఆయన ధనవంతుడు, దేవునితో సమానుడు. భూమి మీద మన కోసం దరిద్రుడు అయ్యాడు. నిన్నటి ఏకరీతిగా అనేది ఎప్పుడు ఒకేలా ఉన్నాడంటే ఆయన యొక్క స్థానం, ఆయన స్థితి గురించి మాట్లాడాడు అంతే తప్ప ఆయన దైవత్వానికి సంబంధించింది కాదు. యేసుప్రభు వారు నిన్న నేడు ఒకే రీతిగా, అంటే ఆయన దేవుని కుమారుడుగా దేవుని పక్షంగా పరిపాలించే రాజుగా ఆ రీతిగా ఒక్కడిగా ఉన్నాడని గారిని మాట్లాడాడు తప్ప హెబ్రీ పత్రికలో ఎప్పుడో జగత్తు ముందు గురించి మాట్లాడలేదు. సార్ అడగండి, అందుకే. అవును సార్, అవును, ఖచ్చితంగా చెప్పాలి సార్. నేను చెప్పాలి. ముగ్గురు దేవుళ్ళు అంటాడు. యేసుక్రీస్తు వారి గురించి మనం ఒకటే చెప్పాలండి. ఆయన దైవ సమానుడు, అర్థమైంది. మానవ జాతి కోసం అంటే మానవులు అందరూ రక్షించడం కోసం దేవుని చేత పంపబడినవాడు, అంతే. అందువరకు దేవుని చేత పంపబడినవాడు, అదైనా దేవుని పక్షంగా పరిపాలించే రాజు అయిన, అదే మనం ప్రచారం చేయాలండి. అపోస్తులు ఏం ప్రచారం చేశారో ఆయన గురించి మనం కూడా అదే ప్రచారం చేయాలి. దాని భిన్నంగా మనం ఏం మాట్లాడకూడదు. అంతే. యేసుప్రభు ఏం చెప్పుకున్నారు? ఆయన కోసం ఏం చెప్పుకున్నారు? తండ్రి లోకం పుట్టుపుట్టు నీ వద్ద ఉన్నాను. అవునండి, మరి గొప్పవాడే కదండి. మరి నాకంటే గొప్పవాడంటే భూమి మీదకి వచ్చినప్పుడు మరి ఆయన గొప్పవాడిగానే హెచ్చాలి కదా. భూమి మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు తండ్రి ఆయన కంటే గొప్పవాడే కదా. పంపబడిన వాడు, అది కూడా మాట్లాడతాడు ఆయన. పంపబడిన వాడు పంపిన వాడి కంటే గొప్పవాడు కాదన్నాడు అనమాట. కాబట్టి పంపబడ్డాడు కాబట్టి ఈయన అధికారాన్ని బట్టి, అధికారం అంతా ఎవరిది? తండ్రిదే కదా. మరి అధికారం తండ్రిది, స్వభావంలో సమానులు, కానీ అధికారం అంతా ఎవరిది? తండ్రిదే కదా. సర్వాధికారం ఎవరు? తండ్రిదే కదా. యేసుప్రభుకి ఇస్తేనే కదా అధికారం వచ్చింది ఆయనకైనా. మరి అధికారం లేనప్పుడు, ఆయన అధికారం చేత పంపబడినప్పుడు అధికారం విషయంలో తక్కువే కదా. మరి ఆయన అధికారం వీరికి ఇవ్వాల్సి వస్తుందంటే మానవుల కోసం అండి. భూమి మీద అసలు ఈ సంకల్పం లేకపోతే అసలు తెలియదు కదా మనకి. ఈ మానవ జాతి రక్షణ కొరకు ఆయన మానవ దేహాన్ని, అంటే దేవదూతల స్వరూపం ధరించుకోనక మన కోసం మానవ దేహాన్ని, అబ్రహాం సంతాన స్వభావాన్ని ధరించుకోవాల్సి వచ్చింది అంటే ఎందుకు అంటే మనందరము మన పాపం నుంచి విడుదల పొందడానికి మెయిన్ అదనమాట. ఆయన దానికోసం తగ్గించబడ్డాడు కాబట్టి పంపించబడిన వాడు ఎక్కువ, పంపబడిన వాడు తక్కువ అని చెప్పేసి మాట్లాడాడు అనమాట. అవునండి, అవునండి. మరి ఇప్పుడు అలా కాదు సార్, యూదుల్లో పుట్టాడు కదా. యూదుల్లో పుట్టినప్పుడు మరి ఆయన దేవుడు అవడా? ఇప్పుడు మానవుడిగా పుట్టాడు కదా, యూదుల్లోనే పుట్టాడు కదా. యూదులకి దేవుడు ఒక్కడే కదా. మరి యేసుప్రభు వారు కూడా యూదులో పుట్టాడు కదా. ఆయన రోమపతి 9 చెప్తాడు కదా, ఆయన శరీరం అంతా యూదుల్లో పుట్టాడు అన్నాడు. అంతే కదా. మరి యూదుల్లో పుట్టడం వల్లే కదా మన ఆయన కూడా దేవుణ్ణి ఆరాధించాల్సి వచ్చింది. లేకపోతే సంఘం ఏముందని అవసరమే లేదు. ఈక్వల్ కదా. అది గ్రీకులో అంటాడు, ఈక్వల్ అనే మాట వాడతారు ఫిలిప్పీ పత్రికలో. చాలామంది డెబిట్ ఎట్టారండి. ఏది పాస్టర్లు అందరూ డెబిట్ ఎట్టి యేసుప్రభుని కొంతమంది దేవుడు కాదు, అసలు మానవుడు, సంపూర్ణమైన మానవుడు అని చెప్తే గ్రీకులో ఫిలిప్పీ పత్రికలో వచ్చేటప్పటికి అర్థమైందా, ఎయికోన్ అనే మాట వాడతాడు. అది
ఈక్వల్ అనే మాట, అంటే సమానము అనే మాట వాడాడు అనమాట. ఏది తక్కువ లేకుండా నిత్యత్వం గురించి మాట్లాడినప్పుడు సమానం అనే మాట వాడాడు. మరి దీనికి ఏంటి చెప్తారంటే వీళ్ళు ఎవరు మాట్లాడలేకపోయారు. అందుకని తర్జుమా లోపాలు ఉన్నాయి. రామపత్ర 9:5 సర్వాధికారి దేవుడిని యేసుప్రభు గురించి కాదు మాట్లాడుతుంది, నిజానికి తండ్రి గురించి. అది అదైందా? దేవుడు అనే ప్రస్తావన, ఆయన గురించి దేవుడు అనే మాట చాలా చోట్ల ఉండబడదు. ప్రభువేనే ప్రకటించబడింది, ప్రభువనే చెప్పడం జరిగింది అపోస్తులు ఎక్కడ కూడా. మీకు అర్థం? దేవుడు ఒక్కడే, మన ప్రభు ఒక్కడే అని చెప్పాడు అనమాట. అది అలా ప్రచారం అదే ప్రచారం చేయాలి, మనం కూడా అదే ప్రచారం చేయాలి. ఈ కన్ఫ్యూజ్ పెట్టకూడదు జనాల్ని. అర్థమైందా? అంతే, కన్ఫ్యూజ్ పెట్టకుండా అపోస్తులు ఏం ప్రకటించారు మనం అలా ప్రకటించాలన్నమాట. అవును, ఎపిసోడ్ 4:4 అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే అంటాడు. ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే అని మరి సెపరేట్గా మాట్లాడుతున్నప్పుడు మనం కూడా అలా మాట్లాడాలి కదా. వచ్చేసిందండి మీకు? చెప్పాను కదా, పక్కన సరిపోతుంది. కాదు అనే ఆ 2 పదాలు తీసేస్తే బెటర్ అనిపిస్తుంది. ఏంటది? అంటే కాదు అంటే చాలా మంది అంటారు కదా, దేవుడు కుమారుడు కాదు అని, దేవుడు కాదు అనే ఈ 2 వర్డ్స్ తీసేస్తే అది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు అపోస్తులు ఎక్కడ కూడా దేవుడు మరియు దేవుడు ఒక్కడే మరియు మన ప్రభు ఒక్కడే అని చెప్పారు. అదైందా? తర్వాత జీవంగల దేవుని వైపు తిరగాలి తండ్రి గురించి మాట్లాడారు. అలాగే ప్రభువుని యేసుక్రీస్తు వారి ద్వారా మనం దేవునితో సమాధాన పడాలని చెప్పేసి ప్రకటించారు. దేవుని ప్రభువుని స్పష్టంగా మాట్లాడారు వాళ్ళు. మనం కూడా అలా మాట్లాడాలి అని. అయితే మనకు సమాజంలో ఏం నేర్పేశారు చిన్నప్పటి నుంచి? మన చిన్నప్పటి నుంచి ఏం బాధ చేశారని అంటే, దేవుడుగానే ప్రచారం చేశారు. మనకు తండ్రి అయిన దేవుడుగానే ప్రచారం చేశారు. ఆయన కాబట్టి తండ్రి అయిన దేవుడు కుమారుడుగా వచ్చాడు, కుమారుడైన వాడు పరిశుద్ధాత్మగా వచ్చాడు, కాబట్టి ఆ ముగ్గురు ఒక్కడే అని చెప్పేసి మనకు చెప్పడం ద్వారా చిన్నప్పటి నుంచి ప్రచారం అయిపోవడం, యేసు దేవుడు అని ప్రచారం అయిపోయింది. మీకు అర్థమైనా అర్థం లేదా? ప్రచారం అయిపోయింది. ఇప్పుడు మనము దేవుడు కాదు అని అంటే అదిగో మరి అని మనల్ని వెతిగా మాట్లాడతాం. నిజానికి దేవుడు ఒక్కడే అనే మాట వాడబడింది. క్రైస్తవులకి దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే. ప్రభువులు ఎంతమంది? ఒక్కడే. అది ఎపిసోడ్ 4 ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చిన్న సందేహం. ఇప్పుడు అక్కడ దేవుడు నిలబడి ఉన్నాడు అంటే మామూలుగా. అవును. తర్వాత కుమారుడైనా నేనున్నాను, నాలో పరిశుద్ధాత్మ. అప్పుడు తండ్రి అయిన దేవుడు అంటున్నారు, ఆయన నా ప్రియమైన, అంటే ఇది కాదు, అవును, నా ప్రియమైన కుమారుడు అని నన్ను అన్నాడు. అవును, ఆయన దావీదుతో చేసిన నిబంధన బట్టి ఆ మాట మాట్లాడాడు. అది లేదు సార్, మామూలుగా చెప్తాను. అయితే దేవుడు అన్నాడు, అయితే నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. అవును. ఇప్పుడు ఆయన నా ప్రియమైన కుమారుడు అని నన్ను అన్నారు. అవును. అంటే ఇప్పుడు లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ కుమారుని అన్నట్టు కాకుండా పరిశుద్ధాత్ముడిని కుమారుడు అన్నట్టు కాదు. ఎందుకంటే ఆత్మలు వేరు కదా. కుమారుడు ఆత్మ, యేసుప్రభు ఆత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు. యేసుప్రభు వారు మానవుడిగా వచ్చారు కాబట్టి ఆత్మ కలిగి ఉన్నారు. అపోస్తులు కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు కదా. అపోస్తులు కూడా ఒంటరిగా లేరు. నేను మమ్మల్ని ఒంటరిగా వదలను, మేము ఆదరణకర్త మీకు అద్దెకు పంపుతాను అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వారిలో కూడా ఉన్నాడు కదా. అలాగే వారిలో ఎలాగుండి బలపరిచాడో యేసుక్రీస్తులో కూడా ఆయన పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేశాడంటే బలపరిచాడు అనమాట. అంటే అద్భుతాలు మహత్కార్యాలు జరిగించాడు. అవును, అప్పుడు పరిశుద్ధాత్ముడు ఉండేవాడు కదా. మరి అందరిలో పరిశుద్ధాత్మ వరంగా ఉండేవాడు కాదు. ఇప్పుడు సందేశం రాయబడినప్పుడు పరిశుద్ధాత్ముడు అందరిలో ఉండేవాడు. ప్రార్థన చేయడం రాదు. ఇప్పుడు ప్రార్థన చేయడం నేర్చుకోవచ్చు మనం. బైబిల్లో నుంచి ప్రార్థన రాశారు కదా, ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవచ్చు. పౌలు గారు ఉన్నాడు, చాలా పత్రికలు ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ఆ ప్రార్థన మనం రాసుకుని బట్టి మనం కూడా అలా ప్రార్థన చేసుకోవచ్చు దేవుని. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చిన కొత్తలో ప్రార్థన చేయడం ఎవరికి రాదు కాబట్టి పరిశుద్ధాత్ముడు పక్షంగా విజ్ఞాపన చేసేవాడు. అప్పుడు అన్నమాట. అంటే తండ్రి అని పలుకుతున్నాం. ఎవరు చెప్తున్నారు ఆ మాట మనకి? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నువ్వు దేవుని తండ్రి అనమని. తండ్రి అని ఎవరు అనమంటున్నాడు? మనల్ని అనమంటున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. నీకు తండ్రి అవుతాడే బాబు, తండ్రి అని చెప్తున్నాడు ఈయన.
పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. అలా చెప్తున్నాడు. అప్పుడు అవి ఇప్పుడేమో నేర్చుకుని అంటున్నాం తండ్రిని, పరలోకమంత తండ్రిని నేర్చుకుని అంటున్నాం. మనకి పరిశుద్ధాత్ముడు వచ్చి చెప్పట్లేదు, బైబిల్లో రాయబడి రాయబడి దాన్ని బట్టి అంటున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన గ్రంథాన్ని బట్టి ఇప్పుడు ఉన్నాడు అనకూడదు. ఇప్పుడు వాక్యం ద్వారా మనలో పనిచేస్తున్నాడు అనాలి తప్ప రాయబడిన సందేశం ద్వారా చేస్తున్నాడు. అప్పుడైనా డైరెక్ట్గా మాట్లాడేసేవాడు. ప్రసంగాలైనా తర్జుమాలైనా. మరి అపోస్తులు అందరూ కూడా ఆయా దేశాలు వెళ్ళారు. అదే దేశాల్లో భాషలు వేరు. మరి అప్పటికప్పుడు ఆ భాషలో పరిశుద్ధాత్మ ద్వారానే కదా ఆ భాషలో మాట్లాడేవారు స్వార్థ. అప్పుడు అవసరం. ఇప్పుడు మనం ట్రాన్స్లేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? తెలుగు ఆయన ఇంగ్లీష్ చెప్తుంటే ఇంకొక ఆయన తెలుగు ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు? అదన్నమాట. అప్పుడు వేరు ఇప్పుడు వేరు, కానీ ఉన్నారు అంతే. సామెతలు ఎందులో ఆపేయారు? మన కొరింథీ పత్రికలు ఆపేయారు. ఆయనేమో సామెతల గ్రంథాలు ఆపేశారు సార్లు. రైట్, చదువుతాం. అది ఒక వ్యక్తిగా మాట్లాడతాను అనమాట. రైట్, ఏదైనా మీరు అందరూ తెలుసుకుని బాగుపడాలని అంతే. మీరు అందుకనే వాక్యానుసారం బతకండి. దేవుడే మీకు ఎవరి ద్వారా ఏం అందించాలో అందిస్తాడు. చదువుతాం. సామెత గ్రంథంలో నన్ను ప్రథమమైన దానిగా చేశాడు అన్నాడు. నీళ్లతో నిన్న ఓటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతాలు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతి సృష్టించక మునుపు నేను పుట్టితిని. చూసారా? తర్వాత ఆయన ఆకాశ విశాలం తెరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలం నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశంను స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిని అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటుని. ఆయన కలగజేసిన పరలోకాన్ని బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటుని. కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించు వారు ధన్యులు. ఉపదేశము నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అది చూసారా? నా మాట ఏనండి సందేశం. ఏది జ్ఞానం ఏమంటుంది? నా మాట ఏనండి. నా మాట ఏంటి? మీరు ఏమవుతారు చెప్పారు కదా అక్కడ, ధన్యులు అవుతారు అన్నాడు. అనుదినము నా కడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధం యొద్ద కాచుకుని, నా ఉపదేశం వినివారు ధన్యులు. అది చూసారా? గడపల దగ్గర ఎక్కడ ఉంటది? రాజుల గడపల దగ్గర ఉంటది. అదైందా? కాబట్టి చదవండి. నన్ను కనుగొన్నవాడు జీవం కనుగొను. అది ఆ జీవం అంటే బ్రతికించబడేదానికి ఆత్మకు సంబంధించింది కాదని అక్కడ మాట్లాడతారు. ఆత్మకు సంబంధించిన పదం కాదు వాటి మాట్లాడతారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. జీవము అంటే చూడండి, ఇక్కడ ప్రాణము జీవము. ప్రాణము అనే దానికి గ్రీకులో సూకే అన్నాడు. ఆత్మ అనే దానికి అర్థమైందా? న్యోమ అన్నాడు. గ్రీకులో సూకే న్యోమ అన్నాడు అన్నమాట. సూకే న్యోమ అనే మాట వాడబడింది. అర్థమైంది? ప్రాణం అని, ఆత్మ. ఇప్పుడు ప్రాణానికి రక్తం. ప్రాణం అంటే ఏంటి? కాబట్టి ఆత్మకి ఏం కావాలి? జీవం కావాలి. యేసుప్రభువు అన్నారు కదా, నేను జీవాన్ని ఇవ్వడానికి వచ్చానని. ఇది యోహాను 10వ అధ్యాయంలో. అంటే జీవం అంటే దేవునితో సంబంధాన్ని ఇవ్వటం. జీవం అంటే ఏంటి? దేవునితో సంబంధాన్ని కలిగించడం. అలాగే అక్కడ దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం ద్వారా కూడా ఏది దేవుడు భౌతికం అంటే అక్కడ ఇక్కడ ఇచ్చిన ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానం ద్వారా కూడా దేవునితో సంబంధం ఉంటుంది. అంటే పాత నిబంధనలోనూ దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ కొత్త నిబంధనలో దేవునితో సంబంధాన్ని కలిగి ఉండేది జీవాన్ని గురించి మాట్లాడాడు అన్నమాట. అంతేగాని ఇక్కడ కొత్త నిబంధనలో కలిగి యేసుప్రభువు ద్వారా వచ్చే జీవాన్ని గురించి, అంటే యేసుప్రభువు ద్వారా దేవునితో, జీవం అంటే దేవునితో సంబంధం కలిగి ఉండడం. అర్థమైందా? అది దేవునితో సంబంధం కలిగి ఉండడమే ఆత్మ జీవించడం. నిత్య జీవం అంటే ఏంటి చెప్పండి? నిత్యము దేవునితో సంబంధం కలిగి జీవించడం, అదనమాట. అందుకని ఇక్కడ అక్కడ మాట్లాడుతున్నది దేవునితో నా జ్ఞానం వింటే కనుక మీకు దేవునితో సంబంధం ఉండదు, జ్ఞానం లేకపోతే దేవునితో సంబంధం ఉండదు అనే పదానికి భావం అనమాట. దాని అర్థం
అర్థమైందా? అంతేగాని యేసు ప్రభు వారు కాదండి. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం కాదు, 1 నుంచి 10 అధ్యాయాల వరకు కూడా జ్ఞానాన్ని గురించి మాట్లాడాడు. మీరు ముందు అవుట్లైన్ తెలుసుకోవాలి. 1 నుంచి 10 అధ్యాయాల వరకు కూడా జ్ఞానం గురించి మాట్లాడాడు. చదవండి 1 నుంచి ఒకసారి మీకు అర్థం అవడానికి. జ్ఞానం గురించి మాట్లాడాడు. జ్ఞానం తెలుసుకోండి, జ్ఞానం తెలుసుకోండి అంటే చెప్పుకుంటూ వచ్చాడు అక్కడ. ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. చూసారా, దావీదు రాజును సొలొమోను కుమారుడు ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, అది జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపాలను గ్రహించుటకును, అదిగో వివేక సల్లాపాలని గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలు అనుసరించుట, నీతి న్యాయాలు యథార్థతలు అనుసరించుట యందు, బుద్ధి కుశలత ఇచ్చే ఉపదేశం నొందుటకును, బుద్ధి కుశలత ఇచ్చే ఉపదేశం అందును, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకు, జ్ఞానము లేని వాళ్ళకి బుద్ధి కలిగించడానికి, యవనులను తెలివి వివేచన పుట్టించుటకును, యవనులకు తెలివి వివేచన పుట్టించడానికి తగిన సామెతలు. అది అంటే ఈ సామెతలు అనేవి అది ఈ జ్ఞానము సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం భౌతికమైన జ్ఞానమా ఆత్మీయ జ్ఞానమా? భౌతిక. ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అథవా వేషలు సాంగత్యం చేయొద్దని, లేకపోతే అన్యాయంగా సంపాదించొద్దని, ఇవన్నీ కూడా జ్ఞానం మాటలే. ఈ జ్ఞాన సంబంధమైన మాటలన్నీ కూడా అర్థమైందా ఈ రాసి ఉంచాడు అనమాట. అంటే ప్రజల్లో ధర్మశాస్త్రం అనేది వినపడింది, కానీ ఈ జ్ఞానం చేత వాళ్ళు కట్టబడాలని చెప్పేసి సొలొమోను ఏం చేశాడంటే యవనస్తులకి బుద్ధి కలిగించడానికి, తెలివి కలిగించడానికి ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని ఈ సామెతల రూపంలో నేర్పించాడనమాట ప్రజలకి. ఎవరికి? ప్రజలకి. ఆ జ్ఞానం, ఆ సొలొమోనుకి నాయన జ్ఞానం అడిగాడు కదా, ఆ జ్ఞానము ఈయన పంచాడు. మరి వచ్చినంటే ఇద్దరు నా పిల్లోడు చనిపోయాడు, ఈ పిల్లోడు నా పిల్లోడు కాదని చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు? జ్ఞానంతో ఏం చేశాడు? తీర్పు తీర్చాడా? కాబట్టి దేవుడిచ్చిన ఆ జ్ఞానాన్ని సామెతల రూపంలో అంటే అర్థం ఏంటంటే ఒక ఊత పదంలో ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ఈ సామెతలు రాసి ఇచ్చాడనమాట. ఆ జ్ఞానము దేవుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము దేవుడు ఆల్రెడీ ముందుగా జగత్తు పునాది వేయబడకుండా సృష్టించబడింది. అర్థమైనా? ఆ జ్ఞానాన్ని నేను ఇదిగో ఇస్తాను. ఆ జ్ఞానం ఏం చెప్తుందంటే రండి నా యొద్దకు నేర్చుకోండి అని చెప్పేసి, నేను ఎప్పుడో పుట్టానని చెప్పేసి ఒక వ్యక్తిగా మాట్లాడి చెప్పాను అనమాట. అందుకని యేసుప్రభు మాట్లాడలేదు. మీకు అర్థమైందా? కాబట్టి అది యేసుప్రభు గురించి జ్ఞానం కాదు. మీకు ఇంకా మనం చదువుతూ ఉంటే 1 నుంచి 10 అధ్యాయాల వరకు కూడా జ్ఞానాన్ని గురించి మాట్లాడాడు అనమాట. ఈ జ్ఞానం భౌతికంగా లోకంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే జ్ఞానాన్ని గురించి మాట్లాడుకుంటూ వచ్చాడనమాట. ఆ జ్ఞానం అనేది దేవుడు సృష్టించాడని చెప్పాడు తప్ప యేసు ప్రభు అనే జ్ఞానం సృష్టించబడ్డాడని మాత్రం ఎక్కడ కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఎక్కడ చెప్పలేదన్నమాట. పరిశుద్ధాత్ముడు ఎక్కడ మాట్లాడలేదని మనం మాట్లాడకూడదు. పరిశుద్ధాత్ముడు కనుక సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఇదిగో నన్ను గురించి రాయబడిందని పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు గురించి అని ఎక్కడైనా కోట్ చేస్తే కనుక దాన్ని మనం కోట్ చేయాలి. పరిశుద్ధాత్ముడు కోట్ చేయలేని దాన్ని మనం ఏం చేయకూడదు? కోట్ చేయడం మనకు అధికారం లేదు. అది అందుకనే అదైందని సొలొమోను రాసిన గ్రంథాల్లో ఆయన ఉన్నాడని చెప్పలేదు కాబట్టి సొలొమోను ప్రవక్త కాదు. ప్రవక్త అయితే యేసు ప్రభు గురించి ప్రవశిస్తాడు. అందువల్ల జ్ఞానం అనేది ఒక వ్యక్తిగా మాట్లాడింది తప్ప యేసు ప్రభు వారి గురించి కాదు అనే సంగతి మీకు చెప్తున్నాను. ఇప్పుడు అది మాట్లాడలేని మాట్లాడినట్టుగా చెప్తాడు పద్యభాగాల్లో. మీకు అర్థమైందా? పద్యభాగాల్లో మాట్లాడలేనివి మాట్లాడుతున్నట్టుగా చెప్తాడు. ఏ అంటే మనం భౌతికమైన మన పద్యభాగాలు చదువుతున్నప్పుడు కూడా అదే శైలి కదా. పద్యభాగాల్లో మనం భౌతికమైన పద్యభాగాలు చదువుతున్నప్పుడు కూడా చాలా పద్యాల్లో మాట్లాడలేనివి మాట్లాడుతున్నట్టుగా వివరిస్తారు కదా. అలాంటి వర్ణనే ఈ పద్యభాగం అనమాట. పద్యభాగ శైలిలో రాయబడిన సామెతలు అనమాట. అసలే యేసుప్రభు వారికి దానికి సంబంధము లేదనమాట. పరిశుద్ధాత్మను ఎక్కడా కోట్ చేయలేదు. పరిశుద్ధాత్మను ఎక్కడ ఇది యేసుప్రభు గురించి అని చెప్పాలి. ఆయన చెప్పకుండా మనం మాట్లాడకూడదు. ఇప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఉంది. కొత్త నిబంధనలో కోట్ చేశాడు కాబట్టే కదా మనము యెషయా గ్రంథం 53వ అధ్యాయం యేసుప్రభు గురించి అని చెప్పగలుగుతున్నాం. ఎలా చెప్తున్నాం? మనకు మామూలుగా కొత్త నిబంధనలో కోట్ చేయకపోతే 53వ అధ్యాయం యేసుప్రభు గురించి అని చెబుతామా? చెప్పలేము కదా. చెప్పలేము, చెప్పకూడదు కూడా. అలాగే సామెతల గ్రంథం 8వ అధ్యాయం అంటే యేసుప్రభుని దేవుడు మొట్టమొదటి సృష్టించుకోవడానికి ఒక డాక్టర్ని తయారు చేశారు కొంతమంది.
అర్థమైందా? ఆ డాక్టర్ని తయారు చేయడం బట్టి ఈ రోజున ఈ డౌట్లు, లేక అసలు బైబిల్గా నేర్చుకుంటే ఈ డౌట్ రాదు కదా. ఏది సామెతలు అనేవి ఒక పద్యభాగం, అది ఒక సొలొమోను ప్రవక్త కాదు, మామూలుగా ఆయన దేవుడు తనకి ఇచ్చిన జ్ఞానాన్ని సామెతల రూపంలో రాశాడని చెప్పొచ్చు. జ్ఞానం ఘోషిస్తున్నా అన్నాడు, జ్ఞానం వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. అవును, ఆయన దగ్గర నేర్చుకున్న జ్ఞానం బుద్ధి లేని వాళ్ళకి చెప్తుంది, రండి నా దగ్గర నేర్చుకోండి, ఆస్తికర్తలుగా చేస్తాను మిమ్మల్ని అని చెప్పాడు. కానీ యేసు ప్రభు ఎక్కడ కూడా నా దగ్గర రండి మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాను అన్నాడా? ఆన్లైన్ బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆత్మ సంబంధమైనవి నా దగ్గర ఉన్నాయి, యేసు ప్రభులో ఉన్నాయని చెప్పాడు తప్ప ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం ఏది ఎఫెసీ 1:3 ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తునందు మనకు దేవుడు అనుగ్రహించాడు అన్నాడు. భౌతికమైన ఆస్తికర్తలు అనే దానికి సంబంధం లేదనమాట. అది ఆలోచన చేయండి, ఇంకా బాగా చదవండి, మీకు అర్థమవుతుంది. ఆయన ప్రవక్త కాడు, ఎక్కడ ఒక వచనం కూడా ఉండదు సొలొమోను ప్రవక్త అని చెప్పేసి. దావీదు ప్రవక్త, యేసు ప్రభు గురించి ప్రవచనాలు ఉన్నాయి. అదే ఆయన పునరుత్థానం గురించి 16వ కీర్తనలో రాయబడింది కాబట్టే కదా మనం ఆ పునరుత్థానం గురించిన కీర్తన ఉందని చెప్పేసి అపోస్తలుల 2వ అధ్యాయం నుంచి కీర్తన గ్రంథానికి వెళ్తాం. నువ్వు నా కుమారుడు నేను కని ఉన్నాననే ప్రవచనం ఉంది కాబట్టే కదా మనం అది కీర్తన 2వ కీర్తనలో రాయబడిందని చెప్పిన దాన్ని బట్టే కదా అపోస్తలుల 13వ అధ్యాయంలో మన కీర్తనలో 2వ కీర్తనలో యేసు ప్రభు గురించి ఉందని తెలిసింది. నేను అవునా? కొత్త నిబంధనలు చెప్పడం బట్టే కదండి, నేను పరిశుద్ధాత్మ ద్వారా కోట్ చేసిన దాన్ని బట్టే కదా మనం వెనకొచ్చాం. లేదా మనకేం తెలుసు ప్రవక్తల గ్రంథాల్లో? కన్య గర్భవతి అవుతుందని చెప్పి యెషయా గ్రంథంలో రాయబడిందని కొత్త నిబంధనలు చెప్పడం బట్టే కదా యెషయా గ్రంథానికి వచ్చాం. అలాగే కొత్త నిబంధనలు మనం కోట్ చేసి ఉండాలి, కోట్ చేసిన దాన్ని మనం నిర్ణయించి చెప్పకూడదు. అలాగే చాలామంది చెప్పేయటం వల్ల ఈ రోజు ఆ లోపం వచ్చింది. కానీ అవి యోబు గ్రంథం నుంచి పరమకి ప్రసంగ గ్రంథం వరకు అది పద్య భాగాలని గ్రహించగలిగితే, అది పద్య శైలిలో రాయబడ్డాయని చెప్పగలిగితే చాలామంది ఆ రకంగా అర్థం చేసుకుంటారు. ఈ ట్రైనింగ్ సరిగ్గా లేదు, వీళ్ళకి ఏం చేసి పడేశారంటే కలిసి చేసి పడేశారు. ఆ దేవుడు అది యేసు ప్రభు ఆది సముద్రుడు అంటే సృష్టించబడినోడు అని చెప్పేసి అదిగో జగత్ పునాది వేడుకొని దేవుడు ఆయన సృష్టించుకున్నాడు అన్నాడు అన్నమాట. ఎక్కడో అసలు యేసు ప్రభుని దేవుడు సృష్టించాడని కొత్త నిబంధనలు అడగండి సార్. అవునండి. అవునండి. ఏమన్నా శరీరంలో అక్కడ అవునండి. అవునండి. పుట్టింది ఒకసారి చూడండి, కాదండి ఒకసారి చూడండి. 18 అని ఆయన అడగగా యేసు నీవనంటే నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం నేను పుట్టిదని. అంతే, చూసారా? నేను రాజునే, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి పుట్టిదని. అది పుట్టిదని అక్కడ చూడండి, సెమీకోలన్ ఇచ్చాడు. మనం అవి కూడా చూడాలి. పుట్టిదని అనేది ఈ జన్మ కోసం మాట్లాడిందండి, భూమి మీద పుట్టడం గురించి మాట్లాడింది. అంటే అది ఇంకో విషయం ఏంటంటే అండి, మనకి గ్రీక్ నుంచి తర్జుమా చేయబడింది. ఈ తర్జుమా చేసేప్పుడు ఒకసారి ఎదరికి ఒకసారి ముందుకు చేసి పడేసారు. చాలా పదాలు తర్జుమా లోపల సస్పెన్స్ లో పెట్టి తీసుకోమని చెప్పేశారు. వీళ్ళు కన్ఫ్యూజన్ పెట్టారు. అందుకే వంక నేను గ్రీక్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఒక ఉపదేశకుడు అంటే బైబిల్గా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా మూల భాషల గురించి తెలుసుకోవాలండి. ఆ మూల భాషను తెలుసుకుని చెప్తే ఇంకా ఇప్పుడు గందరగోళం వచ్చేస్తుంది. అందుకే సంఘాలను మనం గందరగోళం చేయకుండా, అమ్మ మనకు దేవుడు ఒక్కడ, ఆయన తండ్రి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన ద్వారా మనం పాపక్షమాపణ ఉందని, ఆయన ద్వారానే పరలోకం, ఆయనే మార్గం, మనకి ఆయనలాగా మనం బ్రతకాలని చెప్పేసి ఈ పత్రికలో రాయబడిన అన్నీ కూడా సంఘాలు చెప్పి ఆత్మ సంబంధంగా వాళ్ళు నడిపించి యేసుప్రభువులాగా తయారు చేయాలి మనం. ఇది పని. గందరగోళం రప్పించకూడదు. తర్జుమాలో చేయబడింది కదా, తర్జుమా చేయబడిన దాన్ని మనం చాలా జాగ్రత్తగా చెప్పాలి. అవసరమైందని చెప్పాలి, అవసరం లేనిటువంటి డాక్టర్లు మనం చెప్పకూడదు. చెప్తే వాళ్ళకి మైండ్ నిద్రలు. అదనమాట ప్రాముఖ్యం. దేవుడు ఉన్నాడు, యేసు దేవుని కుమారుడు, అంతే కదండి. ఆయన ద్వారా పరలోకం ఉంది, ఆయనలాగా బ్రతకాలి.
ఈ 3 ఇంపార్టెంట్ ప్రశ్నలు మైండ్లో పెట్టుకుని మనం బైబిల్ చెప్పామనుకోండి అద్భుతంగా చెప్పొచ్చు. కానీ నాకు అంతా తెలుసు అని చెప్పాలనుకున్నాం అనుకోండి జనాలు నాశనం చేస్తాం. వేరు ఆలోచనలు వచ్చేస్తే ఇబ్బంది అవుతుంది. మనకి అపోస్తులు ఏం బోధించారో అది మన ప్రామాణికంగా తీసుకుంటే సరిపోతుంది.